ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎవరి డివైసెస్ నన్ను హ్యాక్ చేస్తే అది సైబర్ క్రిమినల్, అది సైబర్ క్రైమ్, ఐటీ యాక్ట్ కింద పరిగణించి మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో బీ సేఫ్, స్టే సేఫ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాక్టర్స్ ఫర్ యూ. ఈరోజు వీడియోలో కంప్లీట్ బిగినర్ ఫ్రెండ్లీ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ని అయితే నేర్చుకుందాం. నా పేరు మణితేజ. నేను ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ విత్ 7 years ఎక్స్పీరియన్స్, ఫౌండర్ ఆఫ్ హ్యాక్టర్స్ ఫర్ యూ, మెంటర్ అండ్ ట్రైనర్. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు సైబర్ సెక్యూరిటీ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. దీంతోపాటు నేను సర్టిఫికేట్ కూడా ఇస్తాను. అయితే ఒక కండిషన్, ఈ వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు కామెంట్స్లో మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి 10 daysలో 100 కామెంట్స్ని ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వెల్కమ్ టు ఎథికల్ హ్యాకింగ్ కోర్స్. ఇది ఒక బిగినర్ ఫ్రెండ్లీ కోర్స్. కంప్లీట్లీ మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు అండ్ హ్యాకింగ్ గురించి ఏమీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. కంప్లీట్లీ జీరో నుంచి అయితే నేర్చుకుందాం ఎలా చేస్తారు ఏంటి అనేది. సో ఒకవేళ మీరు ఎథికల్ హ్యాకింగ్ అని ఎప్పటి నుంచో నేర్చుకుందామని చూస్తే ఈ వీడియో అయితే మీకోసమే. లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. అసలు ఏం నేర్చుకోబోతున్నాం ఈ కోర్స్లో. సో ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. అసలు ఈ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి అండ్ దీన్ని ఒక డైలీ లైఫ్లో ఎలా యూజ్ చేయాలి అండ్ ఒక జాబ్ పర్పస్కి ఎలా యూజ్ అవుతుంది, ఇలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెట్వర్కింగ్ అంటే ఏంటి, మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, పోర్ట్స్ అంటే ఏంటి అనేది కూడా ఈ టాపిక్లో కవర్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే ఒక టార్గెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్లీ వాళ్ళ దాంట్లో ఎన్ని పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి, వాళ్ళ ఐపీ ఏంటి, ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు, అదంతా ఏ టూల్స్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలి అనేది కంప్లీట్గా ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని యూజ్ చేసి సిస్టమ్ హ్యాకింగ్ చేస్తాం. అంటే ఒక సిస్టమ్ని హ్యాక్ చేస్తాం. సో వన్స్ ఇది కూడా ప్రాక్టికల్సే. మనం ఒక సిస్టమ్ని హ్యాక్ చేసిన తర్వాత ఒక సిస్టమ్ని అయితే హ్యాక్ చేసి చూపిస్తాం. నెక్స్ట్ సోషల్ ఇంజనీరింగ్. ఈ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అసలు ఫిషింగ్ అటాక్స్ అంటే ఏంటి, మ్యానిపులేషన్ ఎలా ఉంటుంది, ఈ మ్యానిపులేషన్ ఎలా చేస్తారు, ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇది డీటెయిల్గా నేర్చుకుందాం. డీప్ వెబ్ యాక్సెస్. ఈ డీప్ వెబ్ యాక్సెస్లో చాలా వరకు చాలా మంది ఏమో అపోహ ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే థార్ బ్రౌజర్లోకి వెళ్ళాను, నేను ఏదన్నా సెర్చ్ చేశాను, సో నేను డీప్ వెబ్లో ఉన్నాను అనే ఫీల్లో ఉంటారు చాలా మంది. బట్ అది కంప్లీట్లీ రాంగ్. సో ఈ డీప్ వెబ్ని ఎలా సెక్యూర్గా యాక్సెస్ చేయాలి అండ్ దాన్ని ఎలా యూజ్ చేయాలి, హ్యాకర్స్ అందరు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అవుతారు అండ్ దీన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. హియర్ ఈస్ అవర్ ఫస్ట్ క్లాస్, ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. అసలు ఈ హ్యాకింగ్ అంటే ఏంటి? ఒక పర్సన్ పర్మిషన్ లేకుండా ఎవరిదైనా డివైస్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, మొబైల్ కావచ్చు, లేదా ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా దాన్ని యాక్సెస్ తీసుకున్నట్టయితే దాన్ని హ్యాకింగ్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఇదే విత్ పర్మిషన్ చేస్తే, ఒక పర్మిషన్ తీసుకొని చేస్తే దాన్ని మనం ఎథికల్ హ్యాకింగ్ అని పిలుస్తాం. ఓకేనా? టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ మనందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్లాక్ హ్యాట్ హ్యాకర్, వైట్ హ్యాట్ హ్యాకర్, గ్రే హ్యాట్ హ్యాకర్. వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉంటారు, బట్ ఇవి మాత్రమే చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే ఎవరు మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే కంప్లీట్లీ ఇల్లీగల్ పనులు చేసేవారు. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ డేటాని అంతా తీసేసుకొని వేరే దగ్గర సేల్ చేయడం కావచ్చు, లేదా ఏదైనా మాల్వేర్ క్రియేట్ చేయడం కావచ్చు, దాంట్లో ట్రాన్సమ్ వేర్ లాంటివి క్రియేట్ చేసి ఇప్పుడు ఆ కంపెనీ నుంచి మనీ డిమాండ్ చేయడం, ఇలాంటివి చేసే వాళ్ళని మనం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. సో నెక్స్ట్ వైట్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళ పని ఏంటి అంటే ఒక కంపెనీకి సంబంధించిన డేటాని సెక్యూర్ చేయడం. ఒకవేళ మీరు ఒక కంపెనీలో మీకు సంబంధించిన డేటా ఉంది, స్టిల్ ఆ వైట్ హ్యాట్ హ్యాకర్స్ అనే వాళ్ళు మీ డేటాకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఓకే, అట్ ద ఎండ్ ఒకవేళ మన డేటా, మన పర్సనల్ డేటాను అయితే మనమే బాధ్యులం, అంత అవసరం లేదండి. నెక్స్ట్ ఈస్ గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు బేసిక్గా మంచోళ్ళు స్టార్టింగ్లో. సో పోన్ ఏం చేస్తారంటే ఈ వైట్ హ్యాట్ హ్యాకింగ్ చేసుకుంటూనే దాంట్లో నుంచి వీళ్ళకి ఆఫ్టర్ యాక్సెస్ వచ్చిన తర్వాత ఆ డేటాని మొత్తాన్ని ఇల్లీగల్ పర్పస్గా యూజ్ చేస్తారు. అంటే ఒక బ్లాక్ హ్యాట్ హ్యాకర్. సో వీళ్ళు గుడ్కి బ్యాడ్కి మధ్యలో ఉంటారు కాబట్టి వీళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ముగ్గురే కాకుండా ఇంకా ఉంటారనమాట. సో ఇందులో రెడ్ హ్యాట్ హ్యాకర్స్, బ్లూ హ్యాట్ హ్యాకర్స్ అండ్ గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్. ఫస్ట్ రెడ్ హ్యాట్ హ్యాకర్స్. ఈ రెడ్ హ్యాట్ హ్యాకర్స్ పని ఏంటి అంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ని రివర్స్లో అటాక్ చేయడం, ఇది వీళ్ళ పని. నెక్స్ట్ బ్లూ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళకి ఇంకో పేరు ఉంది, వాళ్ళనే రివెంజ్ హ్యాట్ హ్యాకర్స్ అని పిలుస్తాం. వీళ్ళ పని ఏంటి, వీళ్ళది ఎలాంటి ఇల్ ఇంటెన్షన్స్ అనేటివి ఉండవు, డైరెక్ట్ మనీ అదంటూ ఉండదు. బట్ వీళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటి అంటే వీళ్ళని ఎవరన్నా బాధ పెట్టినప్పుడు దానికి రివెంజ్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన డేటాని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. వీళ్ళనే మనం బ్లూ హ్యాట్ హ్యాకర్స్ అని పిలుస్తాం. లాస్ట్ గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్. ఈ గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ అంటే ఎవరు? చాలా సింపుల్. ఎవరైతే కొత్తగా హ్యాకింగ్ నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళనే మనం గ్రీన్ హ్యాట్ హ్యాకర్స్ అంటాం. ఓకే, సో ఇదన్నమాట. వీళ్ళే కాకుండా ఇంకా చాలా ఉంటారు టైప్స్ ఆఫ్ హ్యాకర్స్, బట్ ఇవి సరిపోతుంది మనకి ఒక ఐడియా రావడానికి. ఎందుకంటే దీని గురించి ఇంటర్వ్యూలో ఎక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్స్ అనేటివి అడగరు. బేసిక్గా నాలెడ్జ్ కోసం మాత్రమే ఇది కన్సర్న్ అవుతుంది. నెక్స్ట్ రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్. సో అఫెన్సివ్ టీమ్ అండ్ డిఫెన్సివ్ టీమ్ అని కూడా పిలుస్తారు. అండ్ కొంతమంది అటాకింగ్ టీమ్, డిఫెండింగ్ టీమ్ అని కూడా పిలుస్తారు. ఎందుకు? సో రెడ్ టీమ్ పని ఏంటి? రెడ్ టీంలోకి ఎవరెవరు వస్తారు, ఏ కోర్సెస్ వస్తాయి?
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుంటున్నారు, విఏపిడి నేర్చుకుంటున్నారు, బగ్ బౌంటీ నేర్చుకుంటున్నారు, మిమ్మల్ని రెడ్ టీమ్‌లో కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అటాకింగ్ చేస్తుంటారు. అటాకింగ్ అంటే వేరే కంపెనీస్‌ని ఏమి అటాక్ చేయరు. వీళ్ళని హైర్ చేసుకున్న కంపెనీ కొన్ని వెబ్‌సైట్స్‌ని ఇవ్వడమో, లేదా వాళ్ళ సొంత వెబ్‌సైట్ మీదనే అటాక్ చేసి వల్నరబిలిటీస్ అంటే వీక్‌నెసెస్‌ని ఫైండ్ ఔట్ చేసి ఇవ్వమని చెప్తుంది. సో థట్ వీళ్ళు ఇమ్మీడియేట్‌గా ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అనేది తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైతే వల్నరబిలిటీస్ అంటే వీక్‌నెసెస్ ఉన్నాయో వాటిని క్లోజ్ చేసుకుంటారు. దీనివల్ల బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ వచ్చి అటాక్ చేసినప్పుడు ఇవన్నీ క్లోజ్ ఉండడం వల్ల మనకి లాసెస్ అనేటివి తక్కువ జరిగే అవకాశాలుంటాయి. అండ్ కమింగ్ టు ద బ్లూ టీమ్, దీంట్లోకి సాక్, జీఆర్‌సీ, ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటివి వస్తుంటాయి అన్నమాట. సో వీళ్ళ పని ఏంటి అంటే ఒక అన్నోన్ ఐపీ అడ్రెస్ మన ఆర్గనైజేషన్‌లోకి రావడానికి ట్రై చేస్తుంది. సో బేసిక్‌గా ఐపీ అడ్రెస్ ఎవరిది? ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్‌కి సంబంధించిందా? లేదా మన కంపెనీకి సంబంధించిన వాళ్ళదా? అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ఆ ఐపీ అడ్రెస్ తోటి ప్రీవియస్‌గా ఏమైనా అటాక్స్ జరిగినట్టుగా రెడ్ మార్క్‌లో ఉంటే ఇమ్మీడియేట్‌గా దాన్ని బ్లాక్ చేయడం జరుగుతుంది. ఇలా వీళ్ళు సెక్యూర్ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇది రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ. అసలు ఈ సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎథికల్ హ్యాకింగ్ చాలా వరకు మీరు యూట్యూబ్‌లలో అక్కడ ఇక్కడ చూసినప్పుడు ఎథికల్ హ్యాకింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటారు. బట్ ఆ రెండిటికి పెద్దగా సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. బట్ ద థింగ్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక పార్ట్. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. మన లైఫ్ టైమ్ మొత్తం దీని మీద స్పెండ్ చేసి నేర్చుకుందాం అనుకున్నా కూడా సగం కూడా నేర్చుకోలేము. సో చాలా వరకు వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉన్న ఫీల్డ్‌లో కాన్సంట్రేషన్ పెడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నేను విఏపిటి అండ్ బగ్ బౌంటీ మీద కాన్సంట్రేషన్ చేశానన్నమాట. సో అలా కొంతమంది సాక్ మీద, కొంతమంది జీఆర్‌సీ మీద, కొంతమంది ఇన్వెస్టిగేషన్ మీద, కొంతమంది సైబర్ క్రైమ్ మీద ఇలా ఉంటారన్నమాట. సో ఇలా ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెన్స్. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్? చాలా సింపుల్‌గా చెప్తాను. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఫేస్ మాఫింగ్ చేసేసి వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ అయ్యి ఉండొచ్చు, వీడియోస్ అయ్యి ఉండొచ్చు, రకరకాల వెబ్‌సైట్స్‌లో పెట్టడం జరుగుతుంది. సో యాస్ ఇది నా ఫ్యామిలీలో ఒకరికి జరిగితే నేనేం చేస్తాను, నాకు ఆల్రెడీ సైబర్ సెక్యూరిటీ మీద అవగాహన ఉంది. ఎథికల్ హ్యాకింగ్ వచ్చు. ఇమ్మీడియేట్‌గా అడ్వాన్స్ ఇమేజ్ సెర్చ్ యూజ్ చేసి అంటే ఇది ఆల్రెడీ చేశారు. రీసెంట్‌గా మీరు నార్త్ సైడ్ ఒక బైకర్స్ అందరూ వెళ్తున్నప్పుడు కొంతమంది నార్త్ సైడ్‌లో వాళ్ళ మీద అటాక్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆ ఫోటోస్‌ని యూజ్ చేసి వాళ్ళు ఏ జిమ్‌లో ఉంటారో, వాళ్ళ ఏరియాస్ ఎక్కడ, ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది. వాళ్ళు యూజ్ చేసిన ప్రాసెస్ ఇదే. దీని పేరే అడ్వాన్స్ ఇమేజ్ సెర్చ్. అది ఎలా చేయాలి అనేది నేను చెప్తాను నెక్స్ట్ క్లాస్‌లో. సో ఇలా మన ఫ్యామిలీకి, మనకి ఏమైనా ఇష్యూస్ వచ్చినా సో ఈ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోవడం వల్ల మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా మన ఫ్యామిలీ అండ్ మన బంధువుల్ని కూడా, మన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌ని కూడా సెక్యూర్ చేసుకోవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో కమింగ్ టు ద నెట్వర్కింగ్. అసలు ఈ నెట్వర్కింగ్ అంటే ఏంటి? మనం డైలీ మొబైల్ వాడుతూ ఉంటాం. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనకు వస్తూ ఉంటది. మరి ఎలా వస్తుంది ఆ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది? ఇంటర్నెట్‌లోకి మనం వెళ్ళాలి, ఇంటర్నెట్‌ని యూజ్ చేయాలి అన్నా కూడా మనకి ఐపీ అనేది కంపల్సరీ కావాలి. ఓకేనా? మనకి కంపల్సరీ ఒక నెట్వర్క్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్‌లో యూజ్ చేసే నెట్వర్క్స్ వచ్చేసి ఎయిర్టెల్, జియో, ఐడియా, బిఎస్ఎన్ఎల్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో వాటి హెల్ప్ తీసుకొనే మనం ఇంటర్నెట్‌లో సర్ఫ్ అనేది చేస్తున్నాం. సో మనం ఎలా అయితే ఇంటర్నెట్‌లోకి వెళ్ళడానికి మనకి ఒక పర్టిక్యులర్ నెట్వర్క్ అవసరం ఉందో, అలానే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ వెబ్‌సైట్స్ కోసం ఈ నెట్వర్క్ అనే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ నెట్వర్క్‌లో చాలా డేటా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్స్ అయి ఉండొచ్చు, మ్యాక్ అడ్రెస్ అయి ఉండొచ్చు, వాటికి సంబంధించిన వర్షన్స్ అయి ఉండొచ్చు, సర్వీసెస్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈజీగా కనుక్కోవచ్చు. సో దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటది. మనం ఇంటర్నెట్‌లోకి యాక్సెస్ చేయాలన్నా, ఎవరిదైనా మనం బ్రౌజ్ చేయాలన్నా వాళ్ళకి ఖచ్చితంగా నెట్వర్క్ అనేది ఉండుండాలి. ఓకే. అండ్ నెట్వర్క్ లేకుండా ఇంటర్నెట్‌లోకి రావడం ఇంపాసిబుల్. నెక్స్ట్ మ్యాక్ అడ్రెస్. ఈ మ్యాక్ అడ్రెస్ అంటే ఏంటి? మ్యాక్ అడ్రెస్‌ని మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రెస్ అని పిలుస్తాం. ఇదొక యూనిక్ ఐడీ. లోకల్ నెట్వర్క్‌లో ఒక సిస్టమ్‌ని ఐడెంటిఫై చేయడానికి ఈ నంబర్‌నే యూజ్ చేస్తాం. ఇది 12 డిజిట్స్ తోటి ఉంటుంది. ఐపీవీ6 అని వస్తుంది మీరు చెక్ చేస్తే. నెక్స్ట్ వాట్ ఈస్ ఐపీ అడ్రెస్? సో ఐపీ అడ్రెస్ అంటే దీన్నే మనం ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రెస్ అని పిలుస్తూ ఉంటాం. సో బేసికల్లీ ఈ ఐపీ అడ్రెస్ అనేది ఇంటర్నెట్‌లో మనం సర్చ్ చేయడానికి యూజ్ అవుతది. అంటే ఒక ఐడెంటిఫైయర్. ఇది ఈ పర్సన్ అని ఐడెంటిఫై చేయడానికే ఈ ఐపీ అడ్రెస్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మనం కనెక్ట్ అయ్యే నెట్వర్క్స్‌ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకే మీకు ఐపీ ఇప్పుడు ఒకే నెట్వర్క్ కనెక్ట్ అవుతే ఒకే ఐపీ చూపిస్తుంది. బట్ ఒకసారి మీరు డిఫరెంట్ నెట్వర్క్‌కి కనెక్ట్ అయ్యి చూడండి. కంపల్సరీ ఇది అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఐపీని చెక్ చేసుకోవాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఐపీ కాన్ఫిగ్ అని ఇచ్చారంటే లాస్ట్‌లో వైర్లెస్ లాన్ అడాప్టర్ అని ఉంటుంది. దాంట్లో ఐపీవీ4 అని ఉంటుంది. సో ఆ ఐపీవీ4 అడ్రెస్ ఏదైతే ఉందో అదే మన ఐపీ అడ్రెస్. మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్. ఓకే. సో ఇలా తెలుస్తుందన్నమాట మనకి. నెక్స్ట్ పోర్ట్స్. కమింగ్ టు ద పోర్ట్స్ టోటల్‌గా 6535 పోర్ట్స్ ఉంటాయి. ఇందులో ఒక కంపెనీ ప్రతి ఒక్క పోర్ట్‌ని యూజ్ చేయాలంటే అవసరం లేదు. ఆ కంపెనీకి ఏ పోర్ట్ అయితే అవసరమో ఆ పోర్ట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన ఇంట్లోకి రావడానికి డోర్స్ అయితే ఎలా యూజ్ చేస్తామో ఒక ఆర్గనైజేషన్‌లోకి వెళ్ళడానికి ఈ పోర్ట్స్ అలా హెల్ప్ అవుతాయన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే ఆర్గనైజేషన్స్‌కి ఈ పోర్ట్స్ ఒక డోర్స్ లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్‌లో మీకు కావాల్సిన ఒక ఫైల్ ఉంది.
ఓకే. మీరొక క్లయింట్. ఇప్పుడు మీరు అది తీసుకోవాలి అంటే సర్టెన్ పోర్ట్. ఆ పోర్ట్ నంబర్ అండ్ పోర్ట్ నేమ్ అనేటివి ఎప్పటికి చేంజ్ అవ్వవు. అవి యూనిక్ అలానే ఉంటాయి. సో, ఇక్కడ యూజ్ చేసే సర్వీస్ ఎఫ్‌టిపి. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. సో, ఈ ప్రోటోకాల్‌ని యూజ్ చేసి మనం సర్వర్‌లో ఉన్న ఆ ఫైల్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోర్ట్ అనేది ఒక డోర్ లాగా వర్క్ అవుతదనమాట. దాన్ని సెక్యూర్‌గా పెట్టుకుంటే ఎవరు ఎవరు పడితే వాళ్ళొచ్చి యాక్సెస్ చేయడానికి ఉండదు. జస్ట్ లైక్ మనం ఇంటికి డోర్ లాక్ చేసుకున్నట్టుగా. ఎవరి దగ్గరైతే కీ ఉంటదో వాళ్ళు మాత్రమే ఇంట్లోకి రాగలుగుతారు. అలానే ఎవరికైతే యాక్సెస్ ఉంటదో వాళ్ళు మాత్రమే ఆ ఫైల్స్‌ని యాక్సెస్ చేయగలరు. టూల్స్ టు స్కాన్ నెట్వర్క్. సో, బేసికల్లీ మనం ప్రాక్టికల్స్‌లోకెళ్తున్నామనమాట ఇంకా. సో, ఎలాంటి టూల్స్ నేర్చుకోబోతున్నాం ఇక్కడ అంటే నెట్వర్క్ స్కానింగ్ కోసం బేసికల్లీ మనం ఎక్కువగా యూజ్ చేసేది నిక్టో కావచ్చు, ఎన్‌మ్యాప్ కావచ్చు, జెన్‌మ్యాప్ కావచ్చు, నెసెస్ అయ్యుండొచ్చు. సో, ఇలాంటి చాలా టూల్స్ అయితే మనం యూజ్ చేస్తామనమాట. సో, లెట్స్ డిగ్ ఇన్. సో, మీకు దీనికోసం ఖచ్చితంగా సెటప్ అనేది ఉండాలి. ల్యాబ్ సెటప్. సో, ఒకవేళ మీ దగ్గర కల్లీ లైనక్స్ లేదు అండ్ మెటాస్ప్లోయిటబుల్ లేదు అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో పెడతాను. సో, అందులోకెళ్ళండి అండ్ కంప్లీట్‌గా కల్లీ లైనక్స్ అయితే ఇన్‌స్టాల్ చేసేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, వన్స్ మీరు చూసారంటే మీకు క్లారిటీ వచ్చేస్తది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వెంటనే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. సో, దీన్ని మనం టెర్మినల్ అని పిలుస్తాం. సో, ఈ టెర్మినల్‌ని యూజ్ చేస్తే మనం ఈ కల్లీ లైనక్స్ మొత్తాన్ని యాక్సెస్ అనేది చేయొచ్చు. సో, అసలు ఎలా యూజ్ చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్దాం. సో, ఎన్‌మ్యాప్ ఇదొక టూల్. సో, ఒకవేళ మీకు వైట్‌గా కనిపిస్తున్నట్టయితే ఈజీగా అర్థమవ్వడం కోసం చెప్తున్నాను. ఇక్కడ వైట్‌గా కనిపిస్తున్నట్టయితే ఓకే. ఆ టూల్ ఇన్‌స్టాలేషన్ అవి ఉండలేదు అని. ఒకవేళ ఇలా బ్లూగా కనిపిస్తే మాత్రం ఆ టూల్ అనేది మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంది అని. సో, ఇప్పుడు నా వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారు అనేది నేను తెలుసుకోవాలనుకుంటాను. సో, దాని గురించి ఫస్ట్ నేనేం చేస్తానంటే నా ఐపీ అనేది చెక్ చేసుకుంటా. దానికోసం మనం లైనక్స్‌లో యూజ్ చేసేది ఐఎఫ్ కాన్ఫిగ్, ఇఫ్ కాన్ఫిగ్ అని కూడా అంటుంటారు. సో, బేసికల్లీ మనం విండోస్‌లో చేయాలి అంటే ఐపీ కాన్ఫిగ్. ఏ లైనక్స్‌లోనైనా సరే ఐపీ కాన్ఫిగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వగానే మనకి ఆటోమేటిక్‌గా పైన ఇంట్ అని చూపిస్తది. ఇది మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్ అన్నమాట. సో, ఇప్పుడు నాకు నా ఐపీ అడ్రెస్ దొరికింది అండ్ నాకు ఇప్పుడు నా నెట్వర్క్ నంబర్ కూడా దొరికింది. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ క్లియర్ చేసుకొని స్క్రీన్‌ని క్లియర్ అని చేయండి. క్లియర్ అయిపోతది ఆబ్వియస్‌గా. లేదా కంట్రోల్+ఎల్ క్లిక్ చేసినా కూడా క్లియర్ అవుతది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఎన్‌మ్యాప్ అని ఇచ్చేసి 192.168. అంటే నేనేం చేయట్లేదు. ఇక్కడ చూడండి. ఈ ఐపీ ఏదైతే ఉందో దాన్నే కాపీ చేసుకుంటా నేను. సో, మీకు అర్థమవ్వడం కోసం నేను ఇలా కాపీ చేసుకొని చూపిస్తున్నాను. నథింగ్ ఎల్స్. సో, ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఈ లాస్ట్ డాట్‌కి ముందున్నదైతే తీసేస్తాను. కంప్లీట్‌గా డిజెట్ అండ్ ఫస్ట్‌లో ఎన్‌మ్యాప్ అని ఇవ్వడం జరుగుతది. అండ్ ఇక్కడ 0/24 ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతదంటే మనం కనెక్ట్ అయి ఉన్న వైఫైకి ఎవరెవరు కనెక్ట్ అయి ఉన్నారు అనేది డిస్‌ప్లే చేస్తదన్నమాట. సో, జస్ట్ రైట్. సో, ఇప్పుడు నేను ఇచ్చాను కదా! సో, ఇమ్మీడియేట్‌గా మనకి దీని ఐపీ అనేది డిస్‌ప్లే చేస్తది. లెట్స్ వెయిట్ అండ్ సీ. చూడండి ఇక్కడొచ్చేసింది. ఇది 210 అనేది మన సిస్టమ్. మనం ఇంతకుముందు చూసాం కదా! సో, కొంచెం పైకెళ్దాము. ఇక్కడ చూసినట్టయితే 192.133 టోటల్. 192.168.174.133 ఇదొచ్చేసి పర్టిక్యులర్‌గా నాకు దీనిది అని తెలీదు. జస్ట్ అనుకుందాం మనం. ఓకేనా? ఇదొక సిస్టమ్ యొక్క ఐపీ అండ్ దీంట్లో చాలా పోర్ట్స్ అనేటివి ఓపెన్ ఉన్నాయి. ఇంతవరకు చాలు. సో, ఇంకొకటి కూడా ఓపెన్ అయింది. ఇది రౌటర్ అనుకుందాం. మనకు సంబంధించిన రౌటర్. సో, ఇప్పుడు మన దగ్గర ఈ ఐపీ ఉంది. ఇది మన టార్గెట్. ఓకే. దీని మీద ఎలా అటాక్ చేస్తాం? సో, ఐపీ అడ్రెస్ అనేది గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో 133 ఉందన్నమాట. సో, ఒక పని చేస్తాను నేను. ఒక నోట్‌ప్యాడ్ అయితే తీసుకుందాం. సో దట్ మనం ఏం చేస్తున్నాం అనేది ఒక క్లారిటీగా మెయింటైన్ చేయొచ్చు. సో, ఇక్కడ నేను ఐపీ 192.168.174.133 ఇది టార్గెట్ ఐపీ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మన ఐపీ 192.168.174.210 సో, ఇలా మనం పెట్టేసుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే ఈ నా ఏదైతే టార్గెటెడ్ అయిపోయిందో దాన్ని మనం అటాక్ అనేది చేద్దాం. సో, దానికోసం ఫస్ట్ ఎన్‌మ్యాప్ ఓకే. సో, -h మీరు కల్లీ లైనక్స్‌లో ఏ టూల్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే అస్సలు వరీ అవ్వకండి. జస్ట్ ఆ టూల్ నేమ్ ఇచ్చి స్పేస్ ఇచ్చి -h అని ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఆ టూల్‌ని ఎలా యూజ్ చేయాలనేది ఎగ్జాంపుల్స్ చూపిస్తది. అండ్ ఇప్పుడు క్యాపిటల్ V ఎందుకు యూజ్ చేయాలి అనేది ఇక్కడ ఉంటది. వెర్షన్స్ డిటెక్ట్ చేయడానికి. లేదు మీరు దాని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అనేది కనుక్కోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే -O ఇక్కడ చూడండి. -O యూజ్ చేయడం వల్ల ఓఎస్ డిటెక్షన్ అనేది చేయొచ్చు. ఇలా మల్టిపుల్ టాస్క్స్ అనేటివి ఉంటాయి. సో, లెట్స్ డూ ఇట్. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే సేమ్ ఎన్‌మ్యాప్ స్పేస్ నాకు అందులో ఏమేమి యూజ్ చేయాలో ఐడియా వచ్చింది కాబట్టి సర్వీసెస్ అండ్ వెర్షన్స్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ టార్గెట్ యొక్క ఓఎస్ ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ ఏది వాడుతున్నారో చూద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను నా టార్గెట్ ఏదైతే మన టార్గెట్ ఐపీ ఉందో అది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయగానే మీకు ఇలా రిక్వైర్డ్ రూట్ ప్రివిలైజేషన్స్ అంటవి. సో, ఇది ఇక్కడ ఏం లేదు. మనం ఒక డాలర్ సింబల్‌గా చేస్తున్నామంటే ఇది ఒక యూజర్ అని. సో, సింపుల్‌గా మీరు సుడోకి కన్వర్ట్ అవ్వాల్సి ఉంటది. సుడో
అండ్ సేమ్ మ్యాప్ ఆ పైన వచ్చింది ఇచ్చేసేయండి సరిపోతుంది. సో ఇలా ఇచ్చి ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీ కలీ లైనెక్స్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి అండ్ క్లిక్ ఎంటర్. సో ఇక్కడ అటాక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ అటాక్ స్టార్ట్ అయిన తర్వాత మనకి చాలా డేటా అనేది రివీల్ అవుతుంది. వాటి వర్షన్స్ కావచ్చు, వాటి సర్వీసెస్ కావచ్చు, ఎన్ని పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి, ఎన్ని పోర్ట్స్ క్లోజ్ ఉన్నాయి, వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఈ డేటా మొత్తం మనకి చూపిస్తుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి మీరు ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూనిక్స్. సో నేను ఇది కూడా నోట్ చేసుకుంటాను సో దట్ మనకి సిస్టమ్ హ్యాకింగ్ అప్పుడు యూజ్ అవుతుంది అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి యూనిక్స్ డన్. సో నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్దాం అండ్ ఇక్కడ చూడండి మ్యాక్ అడ్రస్. సో మనకి మ్యాక్ అడ్రస్ కూడా దొరికింది, ఆ సిస్టమ్ యొక్క మ్యాక్ అడ్రస్. సో దీన్ని కూడా కాపీ చేసేసుకొని పెట్టేసుకుందాం. చెప్పలేము ఏది ఎప్పుడు ఎక్కడ యూజ్ అవుతుందో. సో అందుకే అన్ని కూడా కాపీ చేసుకోవడం ఒక హ్యాకర్ పని. నెక్స్ట్ కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నుంచి మనం టార్గెట్ చేసాము అండ్ ఇది 977 క్లోజ్ టీసీపీ పోర్ట్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, బై ది బై నేను మర్చిపోయాను, సారీ. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ ఇది అయిపోయిన తర్వాత. పోర్ట్స్ అనేటివి 2 టైప్స్గా డివైడ్ అయ్యాయి. అందులో ఒకటి టీసీపీ అండ్ ఇంకొకటి యూడీపీ. టీసీపీ పోర్ట్స్ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని పిలుస్తాం. సో వీటిని కనెక్షన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్స్ అని పిలుస్తాం. కమింగ్ టు ద యూడీపీ, కనెక్షన్ లెస్ ప్రోటోకాల్స్ అని పిలుస్తాం. సో ఏంటి అంటే డేటాని సెండ్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా టీసీపీ పోర్ట్స్లో ఖచ్చితంగా కనెక్షన్ అనేది ఉండాలి. టీసీపీ పోర్ట్స్కి కనెక్షన్ అనేది ఉంటుంది. యూడీపీ పోర్ట్స్లో మనం ఈ డేటాని సెండ్ చేయాలన్నా రిసీవ్ చేసుకోవాలనుకున్నా ఎలాంటి కనెక్షన్ అనేది అవసరం లేదు. అందుకే దీన్ని కనెక్షన్ లెస్ ప్రోటోకాల్స్ అంటాం. అండ్ యాజ్ అ హ్యాకర్గా మనం ఎక్కువగా ఈ టీసీపీ పోర్ట్స్ తోటే వర్క్ చేయబోతున్నాం. సో ఇక్కడ ఏ పోర్ట్ ఓపెన్ ఉంది దాని నెంబర్ ఇక్కడ చూపిస్తుంది 21, 22, 23, 25, 53. సో అవి ఓపెన్ ఉన్నాయని స్టేట్ చూపిస్తుంది అండ్ వాటి సర్వీస్ ఏంటి అంటే ఈ పోర్ట్ అసలు పని ఏంటి, ఈ పోర్ట్ పని ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీకు దీని ఫుల్ ఫామ్ కావాలంటే జస్ట్ గూగుల్కి వెళ్ళి ఎఫ్టీపీ అంటే ఏంటి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఇలా వస్తాయి అన్నమాట. సో ఈ ఎఫ్టీపీ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఫైల్స్ షేర్ చేయడం, క్లయింట్స్ నుంచి సర్వర్కి, సర్వర్స్ నుంచి క్లయింట్స్. మరి ఎస్ఎస్ఎస్ దేనికి? సో ఇది మనం రిమోట్ యాక్సెస్ తీసుకోవడానికి. టెల్నెట్ కూడా సేమ్ రిమోట్ యాక్సెస్ తీసుకోవడానికి. ఎస్ఎంటీపీ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, దీని పని ఏంటి, లైక్ ఒక మెయిల్స్ అనేవి సెండ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది, దానికంటూ ఒక వర్క్ ఉంటుంది. నెక్స్ట్ వాటి వర్షన్స్ మనం ఆండ్రాయిడ్స్లో చూస్తూ ఉంటాం. మన మొబైల్స్కి డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు? ప్రీవియస్ వర్షన్స్లో ఏదైనా ప్యాచెస్ ఉన్నప్పుడు ఆ ప్యాచెస్ని క్లియర్ చేసి అప్డేట్ చేసి పంపిస్తూ ఉంటారనమాట. సో ఈ వర్షన్స్ కూడా అలానే అప్డేట్ చేయాలి. ఒకవేళ చేయకుండా పాతది యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూని మన అడ్వాంటేజ్కి యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ నేను ఈ ఫస్ట్ పోర్ట్ ప్రోటోకాల్ అయితే తీసుకుంటాను సో దట్, ఎందుకంటే సిస్టమ్ హ్యాకింగ్లో మనం దీన్నే యూజ్ చేద్దాం. ఇక్కడ వరకు చాలా క్లారిటీగా అర్థమైంది కదా అందరికీ? ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అయితే మీ డౌట్స్ అయితే కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తాను. సో ఇది ఒక టూల్, ఇలా ఇన్ఫర్మేషన్ ఇంత దొరికింది మనకి. సో ఇంకా కొన్ని టూల్స్ డైరెక్ట్గా మనం ఈ కలీ లైనెక్స్ అవసరం లేకుండా కొన్ని టూల్స్ ఉంటాయి అన్నమాట, బేసిక్ టూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ అనేది google.com అనుకుందాం. అంటే ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్ లేదు, వాళ్ళకి సంబంధించిన ఎలాంటి డేటా అనేది అయితే ఇక్కడ లేదు. బట్ స్టిల్ నాకు వాళ్ళకి సంబంధించిన డేటా అనేది కావాలి. అప్పుడు నేనేం చేస్తాను, సింపుల్గా లుకప్స్ అని కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. ఈ టూల్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ లుకప్స్ టూల్స్ ఏంటి అంటే చాలామంది ఐపీ అడ్రస్ కలెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు అని చెప్తారు, బట్ రాంగ్. ఓకే, దీని పర్పస్ ఏంటి అంటే మన టార్గెట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఇన్ఫోని మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ google.com అని ఇచ్చేసి సెర్చ్ చేయండి. సో ఇమీడియట్గా మనకి దాని రిజిస్ట్రేషన్ ఇన్ఫో అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, కొన్నిసార్లు ఐపీ అడ్రస్లు కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది, బట్ ఈవెన్తో ఇందులో మనం నేమ్ సర్వర్స్ చూడొచ్చు, ఓకే, రిజిస్ట్రేషన్ ఇన్ఫో చూడొచ్చు, కాంటాక్ట్ చూడొచ్చు అండ్ రిలేటెడ్ డొమైన్ నేమ్స్ కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకి డిఎన్ఎస్లోకి వెళ్తే ఏంటి అంటే లైక్ ఐపీ అడ్రస్లు కానివ్వండి, ఇలాంటివి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి టూల్స్ చాలా ఉంటాయి, వీటిని మనం లుకప్స్ అని పిలుస్తాం అనమాట. ఇది ఒకటే టూల్ కాదు, బోలెడు ఉంటాయి. మరి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి లుకప్స్ టూల్స్ అని కొట్టండి, చాలా వస్తాయి. నెక్స్ట్ ఇందులోనే పీపుల్ సెర్చ్ టూల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక పర్సన్కి సంబంధించిన నేమో, నెంబరో, లేకపోతే అడ్రస్సో ఉంది, లేదా ఈమెయిల్ ఐడి. ఒకవేళ మీరు నేమ్ని యూజ్ చేసి, తన పేరుని యూజ్ చేసి తనకి సంబంధించిన డేటాని కలెక్ట్ చేయాలి అనుకుంటే దాన్నే మనం ఏమని పిలుస్తాం, పీపుల్ సెర్చ్ అని పిలుస్తాం. ఇలాంటి టూల్స్ చాలా ఉంటాయి ఇంటర్నెట్లో, దీనికి సంబంధించిన టూల్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ ఉండదు, జస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఇచ్చేసి సెర్చ్ చేస్తే మనకి డీటెయిల్గా డేటా రావడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి సంబంధించిన ప్రజెన్స్ అనేది, అంటే వాళ్ళకి సంబంధించిన ఎలాంటి ఇమేజెస్ అయినా, ఆర్టికల్స్ అయినా ఇంటర్నెట్లో ఉంటే ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ మొత్తం మనకి చూపించడం జరుగుతుంది. దీన్ని మనం పీపుల్ సెర్చ్ అని పిలుస్తాం. లేదు మీ దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఈ ఫోన్ నెంబర్ని యూజ్ చేసి డేటా కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అప్పుడు ఏమవుతుంది, దాన్నే మనం రివర్స్ ఫోన్ లుకప్ అని పిలుస్తాం. అంటే ఫోన్ నెంబర్ తీసుకోవడానికి చాలా మంది ఆధార్ కార్డ్
పెట్టి తీసుకుంటారు. సో, ఇప్పుడు మనం ఆ ఫోను నంబర్‌ని యూజ్ చేసి వాళ్ళకి సంబంధించిన డేటాని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంతేకాదు ఇంటర్నెట్‌లో అదే ఫోను నంబర్ ఎక్కడైనా డిస్‌ప్లే చేసినా కూడా ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, దాన్నే మనం రివర్స్ ఫోన్ లుకప్ అని పిలుస్తాం. సేమ్ గోస్ విత్ ఈమెయిల్ ఐడీ అండ్ అడ్రెస్. అడ్రెస్‌తో చేస్తే అడ్రెస్ రివర్స్ లుకప్ అండ్ ఈమెయిల్‌తో చేస్తే ఈమెయిల్ రివర్స్ లుకప్ అని పిలుస్తాం. సో, ఐ హోప్ ఈ రివర్స్ లుకప్స్ అనేటివి మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. సో, చాలా వరకు చాలామంది ఈ పీపుల్ సెర్చ్ టూల్స్‌ని బాగా వాడుతూ ఉంటారనమాట హ్యాకర్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇది ప్రాక్టికల్‌గా మీరు ఒకటి చేసి చూద్దాం. సో, నేను బిల్ గేట్స్ అని అయితే సెర్చ్ చేశాను ఆల్రెడీ. సో, చేయగానే ఇక్కడ చూడండి వాళ్ళకి సంబంధించిన ఫుల్ నేమ్ కావచ్చు, వాళ్ళ లొకేషన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన డేటా అనేది బల్క్‌లో వస్తది. ఓకే. ఇది ఖచ్చితంగా 100% జెన్యూన్ అని అయితే కాదు. బట్ స్టిల్ మనం వెతుకుతున్న డేటా అనేది స్టిల్ ఇందులో ఉండొచ్చు. ఓకేనా. మీరు జస్ట్ నేమ్ ఇచ్చేసి సెర్చ్ చేస్తే సరిపోతది. డీటెయిల్‌గా డేటా అనేది చూపిస్తారు. ఓకే. ఐ హోప్ ఇవి మనం నార్మల్‌గా కలీ లైనక్స్ టూల్స్ యూజ్ చేయకుండా చేసే టూల్స్. ఓకే. ఇంతే కాకుండా డైరెక్ట్‌గా వేరే ఇంకా డేటా కూడా కావాలి అనుకుంటే ఏం చేస్తారంటే ది హార్వెస్టర్. సో, ఇదొక చాలా అద్భుతమైన టూల్ అన్నమాట. సో, ది హార్వెస్టర్ నేను ఇంతకుముందుగా చెప్పినట్టుగా ఒకవేళ సో అండ్ సో వెబ్‌సైట్ మీద మీరు ఇది ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఎలా యూజ్ చేయాలో ఈ టూల్ తెలియకపోతే టూల్ నేమ్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చి -h ఇవ్వండి. ఆ టూల్‌ని ఎలా యూజ్ చేయాలనేది అదే చూపిస్తదన్నమాట. ఓకే. సో, డీటెయిల్‌గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే వన్స్ ఇది డిస్‌ప్లే అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం చేయాల్సినయి. ఈ సోర్స్ ఇందులో ఉన్నయి మాత్రమే వర్క్ అవుతాయి. ఇందులో ఉన్నయి మాత్రమే వర్క్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ గురించి సెర్చ్ చేయాలనుకుంటున్నాను. సో, దానికోసం ది హార్వెస్టర్ వచ్చేసి సింపుల్‌గా మనం ఏం చేస్తాం ఇక్కడ డి. డి అంటే డొమైన్ అని. సో, నేను google.com అని ఇస్తున్నాను. -b. బి అంటే సింపుల్ నాన్న సోర్స్. మనం ఏ సోర్స్‌లో వెతకబోతున్నాం. ఇక్కడ సోర్స్‌లో ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బింగ్ ఉంది. బింగ్‌లో సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ గూగుల్ మాత్రం ఇవ్వకండి. ఎందుకంటే గూగుల్ దీంట్లో లేదు. యాహూ ఉంది. యాహూలో కూడా సెర్చ్ చేయొచ్చు. సో, నేను యాహూ అని ఇస్తున్నాను. ఎంటర్ క్లిక్ చేయగానే గూగుల్‌కి సంబంధించిన ఎలాంటి డేటా యాహూలో ఉన్నా కంప్లీట్ యాహూ సెర్చ్ ఇంజిన్‌లో ఆ డేటాని మనకి తీసుకురావడం జరుగుతది. ఇక్కడ చూడండి టార్గెట్ అనేది ఫిక్స్ చేసింది google.com అని చెప్పేసి. లెట్స్ చెక్ ఇట్ ఔట్. అసలు ఏమేం డేటా తీసుకొస్తదనేది మనం డీటెయిల్‌గా చూద్దాం. చూడండి సెర్చింగ్ స్టార్ట్ చేసింది. యెస్. ఇక్కడ చూసారా మీరు? ఇదంతా కూడా డొమైన్స్, హోస్ట్. సో, హోస్ట్, డొమైన్స్ అండ్ ఇక్కడ ఈమెయిల్స్ అనేటివి కూడా 2 ఫైండ్ అయినాయి. అలా మనకి ఐపీస్ కూడా ఏమైనా ఫైండ్ అయినా కూడా చూపిస్తదన్నమాట. సో, ఇక్కడ చూడండి no reply @gmail.com ఇలా చెప్తుంది. అలా మీరు ఇది ఎక్కువగా బగ్ బౌంటీలో చాలా హెల్ప్ అవుతది. సో, మీరైతే డైరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకే. సో, కమింగ్ బ్యాక్ టు ద రెగ్యులర్ టూల్స్ నెసెస్. సో, నెసెస్ అనేది చాలా డిఫరెంట్ అండి. ఇది వల్నరబిలిటీ స్కానింగ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సో, ఫస్ట్ మీరు దీనికోసం టూల్‌ని అంతా సెటప్ చేసుకోవాల్సి ఉంటది. నా దాంట్లో ఆల్రెడీ నేను టూల్‌ని సెటప్ చేశాను. అండ్ ఒకవేళ మీకు ఈ టూల్ సెటప్ కావాలి అంటే డీటెయిల్ వీడియో చేస్తాను. నెసెస్ అని అయితే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను. సో, ఈ టూల్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తది. మనం జస్ట్ మన టార్గెట్ యొక్క ఐపీ గాని, డొమైన్ నేమ్ గాని ఇస్తే సరిపోతది. దానికి మన టార్గెట్‌కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ అనేది తీసుకొస్తది. సో, ఇక్కడ చూడండి నేను ప్రీవియస్‌గా చేసిన అటాక్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! సో, ఇది లాంచ్ మీద క్లిక్ చేసాం కదా! సో, నేను దాన్ని ఆపేస్తాను ఆల్రెడీ. సో, మనం ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తే ఇక్కడ ఎన్ని వల్నరబిలిటీస్ డిటెక్ట్ అయ్యాయి అనేది డీటెయిల్‌గా చూపిస్తది. సో, నేను ప్రీవియస్‌గా చేసింది చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి ఓవరాల్‌గా 72 వల్నరబిలిటీస్ అనేటివి డిటెక్ట్ అయ్యాయి. అండ్ వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడే మనకి డిస్‌ప్లే చేయడం జరుగుతది. సొల్యూషన్స్‌తో సహా. సో, అది ఎక్కడ అవుతుంది? ఏంటి? అది సీవీ దేని కిందకొస్తది? అది కూడా మనకి డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఇదొక అద్భుతమైన టూల్. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే చాలా సింపుల్. సో, నేను మై స్కాన్‌లోకెళ్ళిపోతున్నాను. ఇక్కడ న్యూ స్కాన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఏదో ఒకటి నేను బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ అనేదైతే సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇలా బేసిక్ నెట్వర్క్ స్కానింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటదనమాట. నేనైతే టెస్ట్ అని ఇస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే లేదు. అండ్ ఇది ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం టార్గెట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు డొమైన్ అని ఇవ్వచ్చు. లేదా ఐపీ అడ్రెస్ అని ఇవ్వచ్చు. ఇలా ఇచ్చేసి జస్ట్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత వన్స్ ఇది సేవ్ అయిపోయిన తర్వాత మనకి ఇలా వస్తదనమాట. పైకొచ్చేస్తది. టెస్ట్ అనేది కనిపిస్తది లాస్ట్‌లో. ఈ టెస్ట్‌లో లాస్ట్ ఇక్కడ లాంచ్ అనే బటన్ ఉంటది. దాని మీద మనం క్లిక్ చేయగానే ఇది పైకొచ్చేసి అటాక్ అనేది స్టార్ట్ అయ్యి స్లోగా మనకి వల్నరబిలిటీస్‌ని ఫైండ్ ఔట్ చేయడం స్టార్ట్ చేస్తదనమాట. సో, చూడండి ఇక్కడ టెస్ట్ అనేది వచ్చేసింది పైకి. దీన్ని డబుల్ క్లిక్ చేశారంటే మీకు ఓపెన్ అవుతది. సో, ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ వల్నరబిలిటీస్ ఏమేమి వస్తున్నాయి అనేది కంప్లీట్‌గా చూపియడం జరుగుతది. సో, వాటి సెన్సిటివిటీ కూడా ఇక్కడ చూపిస్తది. క్రిటికల్, హై, మీడియం, లో అండ్ ఇన్ఫో అని. ఇన్ఫో వస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. లో నుంచి క్రిటికల్ వరకు ఏ బగ్ వచ్చినా ఏ వల్నరబిలిటీ వచ్చినా మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. స్టిల్ దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఈ టూల్ మీద డీటెయిల్ వీడియో కావాలన్నా జస్ట్ కామెంట్ నెసెస్. సో, నెట్వర్కింగ్ ఇక్కడితోటి అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సారీ. సో, నేను దీంట్లోనే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కూడా కొంచెం చెప్పేయడం జరిగింది. ఈవెన్‌తో మళ్ళీ చెప్తాను. సో, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. దీంట్లో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది 2 టైప్స్‌గా డివైడ్ అయ్యింది. ఒకటి పాసివ్ స్కానింగ్ అండ్ ఇంకొకటి యాక్టివ్ స్కానింగ్. సో, ఫస్ట్ థింగ్ పాసివ్ స్కానింగ్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి. సో, మన టార్గెట్ ఉంది.
ఇక్కడ సో అండ్ సో మన టార్గెట్ ఉంది. మన టార్గెట్‌ని డిస్టర్బ్ చేయకుండా స్టిల్ వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మనం కలెక్ట్ చేస్తున్నాం. ఓకే. ఈ టార్గెట్‌కి అసలు మనం డేటా కలెక్ట్ చేస్తున్నాం అనేది కూడా తెలీదు. బట్ ఈవెన్ దో ఆ టార్గెట్‌ని డైరెక్ట్‌గా అటాక్ చేయకుండా వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మనం ఓపెన్ సోర్స్ గూగుల్ కావచ్చు, యాహూ కావచ్చు ఇలాంటి ప్లేసెస్ నుంచి తీస్తున్నాం. జస్ట్ లైక్ ఇంతకుముందు నేను చూపించిన బిల్ గేట్స్ డేటా ఎలా అయితే తీశానో అలా. ఇలాంటి ప్రాసెస్‌ని మనం ఏమని పిలుస్తాం? పాసివ్ స్కానింగ్ అని పిలుస్తాం అన్నమాట. కమింగ్ టు ద యాక్టివ్ స్కానింగ్ ఇక్కడ మనం టార్గెట్ మీద అటాకింగ్ అనేది చేస్తాం. జస్ట్ లైక్ ఎన్‌మ్యాప్ యూజ్ చేసి మనం ఇంతకుముందు ఎన్‌మ్యాప్ యూజ్ చేసి డైరెక్ట్‌గా టార్గెట్ ఐపీ ఇచ్చేసి ఎలా అయితే చేశామో అలా చేసి దాన్ని యాక్టివ్ స్కానింగ్ కింద పరిగణించారు. అంటే వల్నరబిలిటీస్‌ని వెతుకుతున్నాం. అంటే వీక్‌నెస్‌లను వెతుకుతున్నాం. కాకపోతే డైరెక్ట్‌గా అటాక్ చేసి వెతుకుతున్నాం. సో ఇదన్నమాట డిఫరెన్స్ పాసివ్‌కి అండ్ యాక్టివ్‌కి. దీంట్లోనే పబ్లిక్ సైడ్ అండ్ లాజికల్ సైడ్ అని కూడా ఉంటాయన్నమాట. సో మనం పబ్లిక్ సైడ్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్‌సైట్ ఒకటి తీసుకుందాం. సో మన వెబ్‌సైట్‌లో hackthosforyou.com అనేది మన వెబ్‌సైట్. ఇది యూనివర్సల్‌గా అందరూ ఓపెన్ చేయగలరు. ఎందుకంటే ఇది ఒక డాట్ కామ్ కాబట్టి. దీంట్లో కాంటాక్ట్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు నా ఈమెయిల్ ఐడీ కూడా డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఓకే. నా కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ ఐడీ. సో నార్మల్ పర్సన్స్ ఈ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్‌ని చూసి ఓకే. నాకు ఈ కోర్స్ కావాలి అంటే నేను ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్‌కి వస్తారు కాబట్టి నేను ఆ ఇంటెన్షన్‌తో ఇక్కడ ఇవి మెన్షన్ చేయడం జరిగింది. బట్ ఒక హ్యాకర్ దీన్ని ఎలా చూస్తాడంటే మనం ఒక ఈమెయిల్‌ని మనం మనము మనం ఒక ఈమెయిల్‌కి యాక్సెస్ అవ్వాలంటే మనం ఒక ఈమెయిల్‌ని లాగిన్ కావాలంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్. సో హ్యాకర్‌కి మనం ఇవ్వకుండానే ఈమెయిల్ ఐడీ దొరికింది. ఓకే. నెక్స్ట్ తనకు కావాల్సింది జస్ట్ పాస్వర్డ్ మాత్రమే. పాస్వర్డ్‌ని క్రాక్ చేయడానికి బోలెడన్ని మెథడ్స్ అండ్ బోలెడన్ని టూల్స్ కూడా ఉన్నాయి. బ్రూట్ ఫోర్స్ చేయొచ్చు, గెస్సింగ్ చేయొచ్చు. ఓకే. ఇలా చాలా ఉంటాయన్నమాట. రైన్బో టేబుల్ అటాక్ అని చెప్పేసి. సో అందులో ఏదో ఒక అటాక్ చేసి హ్యాకర్ ఈ నంబర్ యొక్క లైక్ ఈ మెయిల్ యొక్క పాస్వర్డ్‌ని కనుక్కోగలిగితే నా కంపెనీకి సంబంధించిన చాలా డేటా తన దగ్గర ఉన్నట్టే. అయితే ఇది ఒక ఓపెన్ సోర్స్. నేను హ్యాకర్స్ దీంట్లోకి రాకుండా చేయలేను. ఈ పేజ్‌కి రాకుండా నేను చేయలేను. ఆబ్వియస్‌లీ అందరూ రాగలుగుతారు. సో హ్యాకర్ దీన్ని ఒక బ్యాడ్ పర్పస్‌కి యూజ్ చేస్తున్నాడు కాబట్టి అండ్ ఇది అందరికి పబ్లిక్‌గా అవైలబుల్ ఉంది కాబట్టి ఆ పబ్లిక్ అవైలబుల్‌గా ఉన్న సోర్స్ నుంచి హ్యాకర్ ఈ డేటాను తీసుకుంటున్నాడు కాబట్టి దీన్ని మనం పబ్లిక్ సైడ్ అని పిలుస్తాం. పబ్లిక్ సైడ్ స్కానింగ్ ఆర్ పబ్లిక్ సైడ్ అటాక్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి గోల్స్. ఒక హ్యాకర్‌కి ఉండవలసిన గోల్స్. ఫస్ట్ టార్గెట్ అనేది చాలా పక్కాగా ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాక్‌థోస్ ఫర్ యూ ఇది మన టార్గెట్. నెక్స్ట్ మన మెయిన్ టార్గెట్ ఏంటి? హ్యాక్‌థోస్ ఫర్ యూ మన టార్గెటే. బట్ ఆ టార్గెట్‌లో మన మెయిన్ మోటివ్ ఏంటి? అసలు మీకేం కావాలి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో క్లయింట్స్ డేటా కావాలా? స్టూడెంట్స్ డేటా కావాలా? లేదా అడ్మిన్ లాగిన్స్ కావాలా? అది మెయిన్ గోల్ అవుతదనమాట. సో నెక్స్ట్ ఏ టైంలో అటాక్ చేస్తే మనం దొరికే ఛాన్సెస్ అనేటివి తక్కువుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ మార్నింగ్ మాత్రమే వర్క్ చేస్తాయి. నైట్ వర్క్ చేయవు. బట్ ఆ కంపెనీకి సంబంధించిన సర్వర్స్ అనేటివి 24/7 రన్ అవుతాయి. ఈ టైంలో ఈ సర్వర్స్‌ని మనం అటాక్ చేయగలిగితే ఓకే. మనం దొరికే ఛాన్సెస్ తక్కువుంటాయి. అండ్ మనల్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఈజీగా యాక్సెస్ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతదనమాట. సో ఇవి ఒక హ్యాకర్స్‌కి ఉండవలసిన గోల్స్. అంతేకాకుండా మనం కలెక్ట్ చేసే ప్రతి ఒక్క డేటాని ఇలా పెట్టుకోవడం వల్ల ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనిషి ఆ రోజు మొత్తం నేర్చుకున్న దాంట్లో 80% గుర్తుంటది. సో మనం అంత కష్టపడి కలెక్ట్ చేసిన డేటాని తెల్లారే మర్చిపోతామంటే ఎలా ఉంటది? సో అందుకే మనం అదంతా నోట్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతది. అండ్ ఎప్పుడూ మన టార్గెట్‌ని అంటుపెట్టుకొనే ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతది అంటే థర్డ్ పార్టీస్ కూడా వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హ్యాక్‌థోస్ ఫర్ యూని చేసేటప్పుడు దీంతో కొలాబ్ అయ్యి వీళ్ళతో ప్రాజెక్ట్ చేసే వాళ్ళ వెబ్‌సైట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని జోలికెళ్ళకండి. మీకు కావాల్సిన డేటా ఎక్కడుందో వాటిని. ఎందుకంటే మీకు కావాల్సిన డేటా అక్కడ లేదు అంటే మీరు టైమ్ వేస్ట్ చేస్తున్నట్టే. ఓకే. సో అందుకోసమే మన గోల్ ఏంటి? దాని మీదనే ఫోకస్ చేయాలి ఎప్పుడైనా. నెక్స్ట్ టూల్స్ ఆల్రెడీ మనం చూసాం. ఎన్‌మ్యాప్, నెసెస్ ఓకే. ది హార్వెస్టర్ అండ్ పీపుల్ సెర్చ్ టూల్స్ ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో ఈ టూల్స్‌ని మన అడ్వాంటేజ్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ద సిస్టమ్ హ్యాకింగ్. సో ఇప్పుడు మనం ఒక టార్గెట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ టార్గెట్ ఏంటి? సో ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి ఈ మెటాస్ప్లాయిటబుల్ ఓకేనా? వీడు నా టార్గెట్. వాడికి సంబంధించిన డేటాని నేను ఫిక్స్ అయిపోయాను. మెటాస్ప్లాయిట్ నా టార్గెట్ డన్. గ్యాదర్ ఇన్ఫర్మేషన్. వాడి గురించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనం గ్యాదర్ చేసే పెట్టుకున్నాం. ఇక్కడ చూడండి డీటెయిల్. వాడి ఐపీ ఉంది, వాడి మ్యాక్ అడ్రెస్ ఉంది, వాడి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంది అనేది ఉంది. ఓకే. అండ్ ఏమేం పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయో తెలుసు. అండ్ వాటి సర్వీసెస్ తెలుసు. వాటికి సంబంధించిన వర్షన్స్ కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్‌గా విండోస్ హ్యాకింగ్ డైరెక్ట్‌గా చేసేద్దాం మనం. సో ఇక్కడ చేసేది ఏం లేదు. చాలా సింపుల్‌గా పోదాం. ఫస్ట్ ఇంతకుముందు మనం కలెక్ట్ చేసిన డేటా ఏమేముంది? వాళ్ళ వర్షన్స్ ఏమున్నాయి? వీఎస్ఎఫ్టీపీడీ అనేది వాడుతున్నారు. 21 పోర్ట్ అనేది మనం టార్గెట్ చేద్దాం. ఫస్ట్ పోర్ట్‌ని. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ వీఎస్ఎఫ్టీపీడీ ఏదైతే ఉందో ఆ వర్షన్ ఏం వాడుతున్నారు అనేది చూద్దాం. వీఎస్ఎఫ్టీపీడీ లేటెస్ట్ వర్షన్
అని మీరు సెర్చ్ చేయగానే లేటెస్ట్ వర్షన్ అనేది చూపిస్తది ఇక్కడ. సో, కరెంట్‌లీ 3.0.4 అనేది వాడుతున్నారు. మేబీ అయ్యుండొచ్చు. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. సో, ఇక్కడైతే మనకి 3.0.4 అనేది వాడుతున్నారు. అండ్ మన టార్గెట్ మాత్రం చూసినట్టయితే 2.3.4 దీనికంటే ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తున్నాడు. సో, ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి దీన్ని అప్డేట్ చేశారంటే దీంట్లో ఏదో ఒక ప్యాచెస్ అనేటివి ఫిక్స్ చేసుంటారు. సో, ఆ ప్యాచెస్ ఉన్నాయా? ఆ ప్యాచెస్ ఏంటి అనేది నేను సింపుల్‌గా ఇక్కడ సెర్చ్ చేస్తా. VSFTPD ఎక్స్‌ప్లాయిట్ అని కొడదాం మనం. సో, ఇమ్మీడియేట్‌గా ఇక్కడ మనకేం తెలుస్తుంది చూడండి. బ్యాక్‌డోర్ కమాండ్ ఎగ్జిక్యూషన్ అంటే మనం దాన్ని కంప్లీట్‌గా యాక్సెస్ తీసుకోవచ్చు ఈ వెర్షన్‌ని యూజ్ చేసి. సో, అది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం మనం. సో, సింపుల్‌గా ఆ పేలోడ్ అనేది ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది. సో, నేనేం చేస్తానంటే ఎంఎస్ఎఫ్ కన్సోల్. ఎంఎస్ఎఫ్ కన్సోల్ గురించి మనం ఓపెన్ అయ్యే లోపు దీని గురించి మాట్లాడుకుందాం. మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అని పిలుస్తాం దీన్ని. ఇదొక టూల్. అద్భుతమైన టూల్. ఇది ఒక్క టూలే అన్నీ గూడా చేయగలదు. ప్రతీది. ఒక పేలోడ్‌ని క్రియేట్ చేయగలదు. ఒక మాల్‌వేర్ క్రియేట్ చేయగలదు. అండ్ వాటిని కంట్రోల్ చేయడం వాటిని కంట్రోల్ చేయగలదు. స్కాన్ చేయగలదు. ఎన్యూమరేషన్ చేయగలదు. బోలెడు చేయగలదు. సో, ఒకవేళ మీకు టైం ఉంటే ఈ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో, దాని లోపల మళ్ళీ 2 టూల్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఎంఎస్ఎఫ్ కన్సోల్. ఇంకొకటొచ్చేసి ఎంఎస్ఎఫ్ వెనమ్. ఈ ఎంఎస్ఎఫ్ వెనమ్ అనేది పేలోడ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. కరెంట్‌లీ మనం అదైతే ఇక్కడ నేర్చుకోవట్లేదు. జస్ట్ నేను ఎంఎస్ఎఫ్ కన్సోల్ మాత్రమే చెప్తాను. సో, లెట్స్ డిగ్ ఇట్. సో, వన్స్ ఇది ఓపెన్ అయింది అంటే ఐ విల్ స్టార్ట్. చాలా ఉడకపోస్తుందండి. చాలా కష్టపడుతున్నా మీకోసం. అయ్యో! నా కోసం కూడా 40 మినిట్స్ అయింది వీడియో. వీడియోని చాలా చిన్నగా చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ అన్నీ కొంచెం డీటెయిల్‌గా చెప్పాలి కాబట్టి అన్నీ కవర్ చేస్తున్నాను. సో, కొంచెం బోర్‌గా ఫీల్ అవ్వకుండా ఖచ్చితంగా డీటెయిల్‌గా చూడండి. స్కిప్ చేయకండి. సో, ఇక్కడ మనకి ఎంఎస్ఎఫ్ అయితే ఓపెన్ అయింది. మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడండి దీంట్లో 2437 ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయి. అండ్ 1471 పేలోడ్స్ ఉన్నాయి. సో, వాటిని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటే సరిపోతుంది. సో, లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఇది ఓపెన్ అవ్వలే ఇంకా నాకు. కమ్ ఆన్ బడీ మేక్ ఇట్ ఫాస్ట్. వచ్చేసింది. సో, ఇక్కడ చూద్దాం. సో, ఇంతకుముందు మనం సెర్చ్ చేసిందేంటి? దాని వెర్షన్. దాని పేలోడ్ కూడా దాని మీదనే ఉంది. సో, ఆ పేలోడ్ పేరేంటి? VSFTPD 2.3.4. సో, సింపుల్‌గా మీరు ఇక్కడికొచ్చేసి సెర్చ్ VSFTPD అని సెర్చ్ చేసి ఎంటర్ ఇవ్వండి. సో, ఇక్కడ మనకి 2 వచ్చాయన్నమాట. ఒకటి ఆక్సిలరీ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎక్స్‌ప్లాయిట్. సో, ఇది బ్యాక్‌డోర్ కాబట్టి దీన్నే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో, సింపుల్‌గా మీరు యూజ్ అండ్ ఇక్కడ ఏదైతే నంబర్ ఉందో అది ఇవ్వండి సరిపోతది. సో, స్పేస్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ 1 ఎంటర్ క్లిక్ చేస్తే పేలోడ్ అనేది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తుంది. చూడండి ఇక్కడ పేలోడ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ రెడ్ కలర్‌లో కనిపించేది పేలోడ్. సో, మనం సింపుల్‌గా చేయాల్సింది ఆప్షన్స్ అని క్లిక్ చేయండి. అండ్ ఈ ఆప్షన్స్ వచ్చిన తర్వాత మీరు కాన్సంట్రేషన్ చేయాల్సింది రిక్వైర్డ్‌లో ఎక్కడైతే యెస్ అని ఉందో ఆ పక్కనే ఉన్న కరెంట్ సెట్టింగ్ అనేది ఉంది కదా! దాన్ని చెక్ చేయండి. అది ఒకవేళ ఫిల్ లేకపోతే అది మనం ఫిల్ చేయాలి. సో, అది ఎలా ఫిల్ చేస్తామనేది చూద్దాం. ఇక్కడ చూడండి యెస్ అని ఉంది. బట్ ఇక్కడ ఫిల్ అయ్యి ఉంది. సో, దీనికి అవసరం లేదు. ఆర్ హోస్ట్‌కి అయితే ఫిల్ అయ్యలేదు. ఆర్ హోస్ట్ అంటే రిమోట్ హోస్ట్ అని అర్థం. అంటే మన టార్గెట్ ఐపీ. అండ్ ఎల్ హోస్ట్ అంటే లోకల్ హోస్ట్ అని అర్థం. అది మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రెస్. సో, ఇప్పుడు మనం ఇది సెట్ చేయడానికి సింపుల్‌గా సెట్ ఆర్ హోస్ట్ అండ్ మనం టార్గెట్ యొక్క ఐపీ అడ్రెస్ ఇవ్వాల్సి ఉంటది. సో, ఎంటర్ క్లిక్ చేయండి. అండ్ మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ అనేది ఇచ్చి చూడండి. ఎంటర్ ఇవ్వగానే మనకి అది ఫిక్స్ అయిందా లేదా అనేది తెలిసిపోతది ఇక్కడ. సో, ఇక్కడ మీరు చూడొచ్చు మనం టార్గెట్ ఐపీ అయితే ఇచ్చేసామన్నమాట. జస్ట్ మీరు చేయాల్సింది ఇంకా ఎక్స్‌ప్లాయిట్ అని క్లిక్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. సో, ఇమ్మీడియేట్‌గా మనకి ఒక షెల్ అనేది తీసుకురావడం జరుగుతది. ఫౌండెడ్ షెల్ అని వస్తది. అండ్ దాని కిందే మనకి యాక్సెస్ అనేది ఇక్కడ నుంచే మనం ఈ కంప్లీట్ సిస్టమ్‌ని కంట్రోల్ చేయొచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ సిస్టమ్‌ని కనీసం మనం ముట్టుకోలేదు. ముట్టుకోకుండా తీసామన్నమాట. సో, లెట్స్ సీ ఇట్. PWD ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది నేను చెక్ చేశాను. సో, రూట్‌లో ఉందని చూపిస్తుంది. సో, అసలు ఇది ఎందులో ఉందో చూద్దాం మనం. ఓకే. ఇందులో చాలా ఉన్నాయి. సో, నేను కొంచెం పైకి కిందకి చూస్తా ఏమన్నా హోమ్‌లోకి వెళ్ళిపోదాం మనం. సో, హోమ్‌లోకి వెళ్ళాలంటే సీడీ హోమ్ అని ఇవ్వాలి. ఇచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ అని సెర్చ్ చేయండి. దీంట్లో ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అని ఉంది కదా! దీంట్లోకి యాక్సెస్ చేద్దాం. సీడీ ఎంఎస్ఎఫ్ అడ్మిన్ ఎంటర్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. ఇక్కడ ఎల్ఎస్‌లో చాలా ఉన్నాయి. సో, మనం ఒకటి క్రియేట్ చేద్దాం. టచ్ టెస్ట్ క్లాస్ అని ఇస్తానా. సో, ఫస్ట్ దీనికంటే ముందు మనం ఒకసారి మెటాస్ప్లాయిట్‌కి వెళ్దాం. ఇక్కడ నిజంగా టెస్ట్ ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చా? అడ్మిన్ ఎంటర్. ఇప్పుడు ఓపెన్ చేశాను కదా! ఇక్కడ చూడండి మనకి ఎలాంటి టెస్ట్ ఫైల్ అనేది లేదు. టెస్ట్ క్లాస్ అనేది లేదు ఇక్కడ ఫోల్డర్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ సింపుల్‌గా టచ్ అని క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎక్కడుంది? యెస్. ఇక్కడ చూడండి టెస్ట్ క్లాస్ ఇక్కడ వచ్చేసింది. సో, ఇందులోకెళ్ళి కూడా చూద్దాం ఒకసారి మనం. సింపుల్‌గా ఎల్ఎస్ అని ఇవ్వండి. లిస్ట్ చూస్తే మనకి ఇక్కడ టెస్ట్ క్లాస్ అనేది ఎక్కడో అక్కడ కనిపిస్తుంటది చూడండి. వేర్ ఇస్ ఇట్? యెస్. ఇక్కడుంది. టెస్ట్ క్లాస్ మీరు చూసినట్టయితే. సో, సింపుల్‌గా మనం దాంట్లోకెళ్ళి లైక్ యాక్సెస్ అనేది చేసాం. సో, ఇక్కడ శ్రావణ్ హ్యాకర్ అని ఉంది కదా! లేదా జహీర్ అనేది ఉంది కదా! దీన్ని డిలీట్ చేసేద్దాం మనం. సో, లెట్స్ చెక్ ఇట్ ఔట్. ఆర్ఎం రిమూవ్ అని ఎంటర్.
ఓకే. 1 సెకండ్. మేబీ అది ఫోల్డర్ అయి ఉండొచ్చు. సో, ఫోల్డర్‌కి వేరేది ఇవ్వాలి. సో, లేదు నేను దీన్నే డిలీట్ చేద్దాం అనుకుంటున్నా టెస్ట్ ఫైల్‌ని. సో, ఆర్ఎం టెస్ట్ క్లాస్ ఎంటర్. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్లి చూద్దాం. అది ఉందా లేదా అనేది. ఎల్ఎస్ ఎంటర్. చూడండి ఇక్కడ టెస్ట్ క్లాస్ అనేది వెళ్ళిపోయింది. ఎల్ఎస్ కింద చూడండి. టెస్ట్ క్లాస్ అనేది లేదు ఇక్కడ. సో, ఇలా ఉంటదన్నమాట. సో, ఇప్పుడు మనం ఏం యూజ్ చేసాం ఇక్కడ డీటెయిల్‌గా? వాళ్ళకి సంబంధించిన యూనిక్స్ ఏంటి? వాళ్ళకి ఓఎస్ ఏంటి? ఐపీ ఏంటి? ఏ పోర్ట్ ఓపెన్ ఉంది? దాని వెర్షన్ ఏంటి? అంటే మీ బ్రో మనము యూనిక్స్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. పోర్ట్ నంబర్ కూడా యూజ్ చేయలేదు అంటే యెస్ యూజ్ చేసాం. మీరు గమనించకపోయి ఉండొచ్చు. లెట్ మీ షో యూ. మన పేలోడ్‌ని మీరు చెక్ చేసినట్టయితే చూడండి. ఇక్కడ చూడండి. యూనిక్స్ అండ్ ఎఫ్‌టిపి పోర్ట్‌ని అటాక్ చేసాం. అండ్ ఇదొచ్చేసి బ్యాక్‌డోర్. అర్థమైంది కదా! సో, ఇలా మనం ఒక సిస్టమ్‌ని యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ మీరు రెగ్యులర్‌గా లైక్ నా కోర్స్‌లో జాయిన్ అయితే ఆబ్వియస్‌గా మీకు ఇలాంటి 4, 5 మెథడ్స్ అనేది చూపియడం జరుగుతుంది. సో, కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సోషల్ ఇంజినీరింగ్. సో, సోషల్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ మనం మాల్‌వేర్ గురించి మాట్లాడదాం. సో, మాల్‌వేర్ అంటే ఇదొక మాలిషియస్ సాఫ్ట్‌వేర్ అనే అర్థం. మాలిషియస్ సాఫ్ట్‌వేర్ మీన్స్ మనకి విండోస్ ఒక సాఫ్ట్‌వేర్. ఓకే. అండ్ ఇప్పుడు ఈ సో అండ్ సో ఈ వీఎంవే వర్క్ స్టేషన్ ఒక సాఫ్ట్‌వేర్. ఇలా సాఫ్ట్‌వేర్స్ ఇవి గుడ్ పర్పస్ కోసం యూజ్ చేసేవి. సో, ఒక హ్యాకర్ మీకు సంబంధించిన డేటాని దొంగతనం చేయడం కోసం ఒక సాఫ్ట్‌వేర్ క్రియేట్ చేస్తున్నాడంటే దాన్నే మనం మాలిషియస్ సాఫ్ట్‌వేర్ అని పిలుస్తాం. సో, ఇది వన్స్ మన సిస్టమ్‌లోకొచ్చిన తర్వాత మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది చాలా టైప్స్‌గా డివైడ్ అయిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసింది ఒకటే వైరస్. మాల్‌వేర్స్‌లో అదొక పార్ట్ మాత్రమే. వైరస్, వార్మ్, ట్రోజన్ ఆహ్, ఇంకా ఇంజెక్టబుల్ మాడ్యూల్స్, రా రూట్ సారీ రూట్ కిట్ ఇలా బోలెడుంటాయి. రాన్సమ్‌వేర్ ఇవన్నీ గూడా మనకి ఇవన్నీ గూడా మన టార్గెట్‌ని అటాక్ చేసి వాళ్ళకి సంబంధించిన డేటాని తీసుకోవడానికి సైబర్ క్రిమినల్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ మాల్‌వేర్స్‌ని. సో, ఏది పడితే అది అయితే డౌన్‌లోడ్ చేసుకోకండి మీ సిస్టమ్‌లో కానీ, మీ డివైసెస్‌లో కానివ్వండి. ఎందుకంటే అదొక మాల్‌వేర్ అయి ఉండొచ్చు. యాంటీవైరస్. యాంటీవైరస్ అంటే ఇది మాల్‌వేర్‌ని ఆపగలిగేదన్నమాట. సో, అసలు ఈ యాంటీవైరస్‌కి ఎలా తెలుస్తది ఈ సో అండ్ సో మాల్‌వేర్ అని? చాలా సింపుల్ నాన్న. ఇప్పుడు నేను ఒక పర్సన్‌తో లైక్ ఒక 1 ఇయర్‌తో చాట్ చేస్తున్నా. సో, సడెన్‌గా వేరే పర్సన్ నా మొబైల్ తీసుకొని తనకి మెసేజ్ పెడితే ఖచ్చితంగా అవతల వాళ్ళు గుర్తుపట్టే ఛాన్స్ ఉంటది. ఎందుకు? మనం 1 ఇయర్ నుంచి చేస్తున్నాం కాబట్టి నా చాటింగ్‌కి ఒక సిగ్నేచర్ ఉంటది. ఓకే. అలా ఈ మాల్‌వేర్స్‌కి గూడా ఒక సిగ్నేచర్ అనేది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ మన సిస్టమ్‌లోకి రాగానే అన్‌వాంటెడ్ యాక్సెస్ అడగడం, ఓకే. ఎక్స్‌ప్లాయిట్ లైక్ దాన్నది క్రియేట్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటది. సో, అదొక సిగ్నేచర్. ఆ సిగ్నేచర్ అనేది ఈ యాంటీవైరస్‌లో అప్‌డేట్ చేస్తూ ఉంటారు. సో, అలా ఈ యాంటీవైరస్‌లకి ఇది ఒక వైరస్, ఇది ఒక మాల్‌వేర్ అని తెలుస్తూ ఉంటదనమాట. సో, ఇమ్మీడియేట్‌గా వాటిని మనకి డిస్‌ప్లే చేయడం జరుగుతది. అండ్ ఇన్‌స్టాల్ అవ్వకుండా ఆపడం జరుగుతుంది. సో, కమింగ్ టు ద ఫిషింగ్. ఫిషింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా మాట్లాడుకుందాం. ఫిషింగ్ అంటే పొద్దున్న లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మీకు ఆల్‌మోస్ట్ ఒక 10-15 మెసేజెస్ అనేటివి నార్మల్‌గా వచ్చే ఉంటాయి. లైక్ మీ టెక్స్ట్ మెసేజెస్ ఓపెన్ చేయండి. మీరు 10,00,000 గెలుచుకున్నారు. ఈ లింక్ ఓపెన్ చేయండి అని చెప్పేసి. సో, పొరపాటున మనం ఆ లింక్ ఓపెన్ చేసి అందులో ఉన్న డేటా లైక్ అడిగిన డేటా మనం ప్రొవైడ్ చేసినట్టయితే మన బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా డిసడ్వాంటేజ్‌లో ఉన్నట్టే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర మనీ లేవు కదా! హ్యాకర్‌కి ఏమొస్తది అనేసి అనుకుంటాం. బట్ రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. ఎప్పటికైతే ఖాళీగానే ఉండదు కదా బ్యాంక్ అకౌంట్. సో, అలా వచ్చినప్పుడు ఆ హ్యాకర్ అనేవాడు తీసుకొని వెళ్ళిపోతాడు. సో, బీ అవేర్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే మీరు ఈ లింక్స్‌కి అట్లా ఓపెన్ చేస్తూ ఉంటారో, ఏదైతే అన్‌వాంటెడ్ థింగ్స్ డౌన్‌లోడ్ చేస్తుంటారో గుర్తుపెట్టుకోండి ఈ ఫిషింగ్. రెడీగా ఉంటారు మీ డేటా ఎప్పుడెప్పుడు వస్తదా అని. సో, అలాంటి లింక్స్ అయితే ఓపెన్ చేయకండి. సో, అసలు సోషల్ ఇంజినీరింగ్ అంటే ఏంటో చెప్తాను. సో, బేసికల్లీ సోషల్ ఇంజినీరింగ్ అంటే మ్యానిప్యులేషన్. అందులో ఇవన్నీ పార్ట్స్ మాత్రమే. మ్యానిప్యులేషన్ అంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్ ఉన్నాడు. తను ఒక కమిటీకి సంబంధించిన వాడు. ఆ కంపెనీని డైరెక్ట్‌గా అటాక్ చేయలేకపోతున్నాను. బికాజ్ ఆ కంపెనీ సెక్యూరిటీ అనేది చాలా హైగా ఉంది. సో, ఇప్పుడు నేను స్పేర్ ఫిషింగ్ స్టార్ట్ చేస్తా. స్పేర్ ఫిషింగ్ అంటే ఒక ఇండివిడ్యువల్ పర్సన్. ఆ కంపెనీకి సంబంధించిన ఒక పర్టిక్యులర్ పర్సన్స్‌ని మాత్రమే నేను టార్గెట్ చేస్తా. అందరిని చేయట్లే ఇక్కడ. ఆ పర్సన్‌ని దగ్గరయ్యి తనని మానిప్యులేట్ చేసి తనకి లైక్ నేను ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగానో లేదా ఒక రిలేషన్ క్రియేట్ చేసో అప్పుడు అదయిన తర్వాత అలా చేసిన తర్వాత తనకి కంపెనీకి సంబంధించిన డేటాని నేను తీసుకుంటా. దాన్నే సోషల్ ఇంజినీరింగ్ అంటాం. సో, దీనిలో చాలా మెథడ్స్ ఉంటాయి. సో, కమింగ్ టు ద టూల్స్. సో, ఈ సోషల్ ఇంజినీరింగ్స్ ఎలా చేస్తారు అనేది మనం చూద్దాం. సో, దానికోసం మనం ఒక టూల్ కావాలి కంపల్సరీ. కలి లైనక్స్‌లో ఆల్రెడీ ఉంటది. రూట్ కిట్ అంటాం దాన్ని. సో, మీరిక్కడ సోషల్ ఇంజినీరింగ్ అని చూడగానే సెట్ టూల్ కిట్. సో, దాన్ని డైరెక్ట్‌గా మీరిక్కడ సుడో సెట్ టూల్ కిట్ అని ఇచ్చేసేయండి. ఓపెన్ అవుతదనమాట. కలి లైనక్స్ పాస్వర్డ్ అడుగుతది ఇచ్చేసేయండి. సో, ఇమ్మీడియేట్‌గా మనకి సెట్ టూల్ కిట్ అనేది ఓపెన్ అవుతది. సో, వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే సోషల్ ఇంజినీరింగ్‌ని అటాక్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఇక్కడ చాలా అటాక్స్ చూపిస్తుంది. బట్ నాకు మాత్రము వెబ్‌సైట్ అటాకర్ కావాలి. అంటే ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేస్తాను. ఆ వెబ్‌సైట్‌లో నుంచి నాకు కావాల్సిన క్రెడెన్షియల్స్ అనేవి తీసుకుందాం ఇందులో థర్డ్ క్రెడెన్షియల్ హార్వెస్టర్ అంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి అనుకుంటున్నాను నేను. సో, 3 క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 3 మెథడ్స్ చూపిస్తుంది. మీరు సైట్‌ని క్లోన్ చేద్దాం. అంటే ఎలా ఒరిజినల్ వెబ్‌సైట్ ఎలా ఉందో అది క్రియేట్ చేసి తనకు పంపుదాం అనుకుంటున్నారా అనేసి అడుగుతుంది. సో, నేను యెస్ నాకదే కావాలి. సో,
సెకండ్ క్లిక్ చేసుకుంటాను. అండ్ లింక్ అనేది మీరు ఓన్గా కూడా జనరేట్ చేయొచ్చు. బట్ నేను మాత్రం నా ఐపీ అడ్రస్ అనేది ఇచ్చేస్తాను ఇక్కడ. సో నాకు ఈజీ అయిపోతుంది. ఎంటర్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను instagram.com ఎంటర్. సో గైస్ ఇది కంప్లీట్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే యూజ్ చేయండి. నాలెడ్జ్ పర్పస్ మాత్రమే యూజ్ చేయండి. ఒకవేళ మీరు దీన్ని రాంగ్ పర్పస్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ ఐటీ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఒకవేళ దొరికితే మాత్రం. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇప్పుడు నాకు అదనేది ఈ వెబ్సైట్ నేను క్రియేట్ చేసిన ఫేక్ వెబ్సైట్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అనేటివి మనం తీసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఒక లింక్ క్రియేట్ చేసేసి ఆ లింక్ని మన టార్గెట్కి పంపించేస్తాను అనమాట. సో ఇక్కడ నేను మాత్రం నా ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నాను. సో ఇలా క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ యూజ్ చేసిన నేను నా ఐపీ అడ్రస్ ఇచ్చాను. బట్ మనకి మాత్రం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఇలానే చేస్తారు హ్యాకర్స్ అనేవాళ్ళు. సో వన్స్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ తనకు తెలియకపోవచ్చు మేబీ. సో సింపుల్గా ఇక్కడ నేను మణితేజ అండ్ తగరం అని ఇస్తున్నాను పాస్వర్డ్. సింపుల్గా నా ఫుల్ నేమ్ ఇచ్చాను అనమాట. సో మీరు ఎప్పుడైతే లాగిన్ క్లిక్ చేస్తారో ఇది దిస్ వాజ్ ఎ ప్రాబ్లం ఉంది లాగిన్ అవ్వడానికి అని చెప్తుంది. బట్ రియాలిటీ ఏంటి అంటే ఇక్కడికి వెళ్ళి చూడండి, కొంచెం పైకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి యూజర్ నేమ్ మణితేజ అండ్ ఇక్కడ చూడండి పాస్వర్డ్ కూడా వచ్చేసి ఉంటుంది దగ్గర. సో ఇలా మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇంతే కాదు, బోలెడన్ని టూల్స్ ఉంటాయి. బ్లాక్ ఐ, హిడెన్ ఐ, ఇవన్నీ కూడా మనకి వీటి కోసమే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఒక సోషల్ ఇంజనీరింగ్ టూల్ కూడా పరిచయం చేస్తాను నేను. సో దీనికోసం నేను బయటకు వచ్చేస్తున్నాను దీంట్లో నుంచి. ఓకే గుడ్. సో నేను బయటకు వచ్చేసాను అండ్ డెస్క్టాప్ మీదకి మూవ్ అవుదాం మనం. సో నాకు తెలియదు, ఒకవేళ నేను చేస్తే నాది ఈ వీడియోని తీసేయడం కూడా అవ్వచ్చు. బట్ కొంచెం దీనికి మీరు ఎక్కువగా రెస్పాన్స్ అవ్వి లైక్స్ ఇవ్వడం వల్ల అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఉంచుతారు. సో నేను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టా ఇన్సేన్ అనే దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. సో సిడి ఇన్స్టా ఇన్సేన్. సో ఇన్స్టా ఇన్సేన్ అని క్లిక్ చేయండి, మీకు ఖచ్చితంగా టూల్ ఓపెన్ అవుతుంది. సో ఎల్ఎస్ వీటన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తున్నా అంటే దీన్ని యాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికోసం మనం సింపుల్గా చేయాల్సింది ఏముండదు. sudo /insta-insane.sh అని ఇచ్చారంటే ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. ఇది నా అకౌంటే, నేను ఎవరి అకౌంట్ని చేయట్లేదు, ఇది నా సొంత అకౌంట్. సో నా దాన్నే చేద్దాం అనుకుంటున్నాను. 07 ఇది నా అకౌంట్. నేను ఇప్పుడు ఇది సెర్చ్ చేసిన తర్వాత నీకు ఆల్రెడీ దీంట్లో ఒక పాస్వర్డ్ లిస్ట్ అనేది ఉంటుంది. ఎంటర్ క్లిక్ చేయండి. కొంచెం టైం తీసుకుంటుంది. టార్ పోర్ట్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. వన్స్ ఇది క్లారిఫై అయిన తర్వాత మనకి బూట్ ఫోర్స్ అటాక్ అనేది స్టార్ట్ చేసేస్తారు. సో సారీ, బ్యాక్గ్రౌండ్ ఏదో నాయిస్ వస్తే మాత్రం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అటాకింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇది ఒక బూట్ ఫోర్స్ అటాక్ ఇన్స్టాగ్రామ్ మీద. సో వన్స్ అటాక్ స్టార్ట్ అయిన తర్వాత ఆ పాస్వర్డ్ లిస్ట్లో ఉన్న పాస్వర్డ్స్ అన్నిటిని 1 by 1 చెక్ చేసి చూపించడం జరుగుతుంది. బట్ 2-factor అథెంటికేషన్ వచ్చిన తర్వాత ఇలాంటి టూల్స్ ఆల్మోస్ట్ వర్క్ అవ్వట్లేదు. బట్ ఈ బూట్ ఫోర్స్ అటాక్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చూపించడం జరుగుతుంది. అంతేగాని ఎలాంటి ఇల్లీగల్ పనులు అయితే చేయకండి ఇలాంటి టూల్స్ యూజ్ చేసి. సో వెయిట్ ఫెయిల్ అని వచ్చింది. చూద్దాం. ఓకే బెస్ట్. నేను ఇదంతా కట్ చేసేసి డైరెక్ట్గా ఎక్కడైతే ఇది స్టార్ట్ అవుతుంది అటాక్ అక్కడి నుంచి పెడతాను. సో మీకు ఈజీ ఉంటుంది, నాకు ఈజీ ఉంటుంది. సో బెస్ట్ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి జస్ట్ టార్ అని ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి. సో దట్ ఈ ఇష్యూ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ చెక్ ఇట్. ఓకే అటాక్ అయితే జరుగుతుంది. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు జరిగేది బూట్ ఫోర్స్ అటాక్. మనకు ఆ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క పాస్వర్డ్ని చెక్ చేసి చూడడం జరుగుతుంది. టోటల్గా 39,000 పాస్వర్డ్స్ ఉన్నాయి. 1, 2, 3 ఇలా. ఒకవేళ మీకు ఏదైతే పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందో ఓకే అక్కడ ఇది ఆగిపోవడం జరుగుతుంది అనమాట. సో దీన్ని నేను ఇక్కడే ఆపేస్తున్నాను. సో ఇలా ఉంటుంది అనమాట. సో ద నెక్స్ట్ ఇస్, ఐ హోప్ మీకు క్లాస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను, ఎలాంటి బోరింగ్ లేకుండా. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ డీప్ వెబ్ యాక్సెస్. సో చాలా మందికి తెలుసో తెలీదో, డీప్ వెబ్ని ఇండియాలో యాక్సెస్ చేయడం లీగల్. బట్ మీరు ఆ డీప్ వెబ్లో ఏదైనా సేల్ చేసినా లేదా పర్చేస్ చేసినా అప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది కంప్లీట్గా. ఓకే సో అండ్ మనం ఏదైతే ఇంటర్నెట్ వాడుతున్నామో కంప్లీట్గా 100%లో మనం యూజ్ చేసే ఇంటర్నెట్ కొంతమంది 5% అంటారు, కొంతమంది 10 లోపు ఉంటుంది అంటారు. బట్ మనమైతే 5కి ఫిక్స్ అయిపోదాం. సో మనం మొత్తం యూట్యూబ్, గూగుల్, యాహూ అన్ని ప్రతిదీ, వికీపీడియా, ఇవంతా కూడా మనం యూజ్ చేసే ఏదైతే ఉందో ఈ ఇంటర్నెట్ మొత్తాన్ని మనం కన్సిడర్ చేసేది 5% మాత్రమే. రిమైనింగ్ 95% ఇంటర్నెట్ ఎక్కడైతే ఉందో దాన్నే డీప్ వెబ్ ఆర్ డార్క్ వెబ్ అని పిలుస్తాం. ఓకేనా. సో డీప్ వెబ్లో కొంచెం గుడ్ పర్పస్ కూడా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే హోస్టింగ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఇలాంటివి కొన్ని గుడ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. మనం చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. ఓకే అండ్ కమింగ్ టు ద డార్క్ వెబ్, ఇది కంప్లీట్లీ ఇల్లీగల్ స్టఫ్స్ నడుస్తాయి అక్కడ. చైల్డ్ పోర్న్ అని చెప్పేసి ఒక కిల్లర్ని హైర్ చేసుకోవడము, మనకు సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేయడానికి దొరుకుతారు. ఓకే అండ్ చాలా కంప్లీట్లీ ఇల్లీగల్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక పర్సన్ని మర్డర్ చేయడానికి ఒక పర్సన్ని కూడా హైర్ చేసుకోవచ్చు అక్కడ నుంచి, అంత ఇల్లీగల్. సో టెర్రరిజం ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతూ ఉంటాయి.
సో బీ అవేర్ ఆఫ్ ఇట్, డోంట్ గో ఫర్ దట్ పర్పస్. సో దీన్ని ఒక హ్యాకర్ ఎలా యూజ్ చేసుకుంటాడు అంటే, మీరు చాలా సార్లు వినే ఉంటారు డేటా లీక్ అయింది అని. రీసెంట్‌గా కూడా నేను కూడా వీడియో చేశాను. ఆ డేటా ఎక్కడ లీక్ అవుతది? డార్క్ వెబ్ ఆర్ డీప్ వెబ్‌లోనే. సో ఆ డేటా లీక్ అయింది అంటే ఏంటి? మన యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ అనేది పాస్వర్డ్ లిస్ట్‌లో దొరకడం గానివ్వచ్చు, లేదా అలా డంప్ అయి ఉండడం గావచ్చు. సో ఇలా మనకి లీక్ అయింది అని తెలుస్తూ ఉంటదనమాట. సో ఆ డేటాని మనం యాక్సెస్ చేయాలి అంటే ఖచ్చితంగా డార్క్ వెబ్ ఆర్ డీప్ వెబ్‌లోకెళ్ళాలి. సో మీరు కలీ లైనింగ్స్‌లో నుంచి ఎళ్ళొచ్చు, ఎక్కడి నుంచైనా ఎళ్ళొచ్చు. లేదా బెస్ట్ సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే జస్ట్ టార్ ప్రాజెక్ట్‌లోకెళ్ళండి. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ డివైస్ ఏదైతే దానికి డౌన్‌లోడ్ చేసేసుకోండి. ఆండ్రాయిడ్ అన్నిటికి అవుతదిది. వన్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తదనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా! ఇన్‌స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటది. జస్ట్ మీరు దాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటది. దీన్ని థార్ బ్రౌజర్ అండ్ ఆనియన్ బ్రౌజర్ గూడా అంటారు. ఎందుకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది మోస్ట్‌లీ. సో ఇది తీస్తున్న కొద్దీ మన ఆనియన్స్‌లో తీస్తున్న కొద్దీ లేయర్స్ ఎలా వస్తాయో దీంట్లో కూడా అలానే వస్తాయన్నమాట. సో ఇది చాలా ప్రొటెక్టివ్. దీంట్లో మీరు ఏదైనా సర్వ్ చేస్తున్నప్పుడు మీరు దొరికే ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువుంటాయి. ఓకేనా? అండ్ మీరు మోడ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు దీంట్లో సెక్యూర్ ప్లస్ ఇలా. సో ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళినట్టయితే మీకు అవన్నీ కూడా కనిపిస్తాయన్నమాట. మీరెంత సెక్యూర్ పెట్టుకోవచ్చు అనేది కిందకెళ్ళండి. సో ఇక్కడ చూడండి ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. యెస్. సేఫ్ స్టాండర్డ్. ఇలా మనం చేసుకోవచ్చనమాట. సో వన్స్ ఇక్కడ చూడండి కనెక్టింగ్ అని పడింది. సో వన్స్ మనకది కనెక్ట్ అయింది అంటే మనకొచ్చేస్తది. అండ్ ఇది ఫిల్ అయిపోవాలనమాట. అండ్ దీనికి చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలి. సో చాలా వరకు చాలామంది ఈ టార్ బ్రౌజర్ డౌన్‌లోడ్ చేసుకుంటారు. దాంట్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తారు అండ్ వీఆర్ ఇన్ డార్క్ వెబ్ అని అంటారు. బట్ కంప్లీట్‌లీ రాంగ్ అదైతే. సో ఏంటి అంటే మనం ఎప్పుడైతే టార్ బ్రౌజర్ యూజ్ చేస్తున్నామో మనం 100% ఇంటర్నెట్‌కి యాక్సెస్ చేస్తున్నట్టు. ఎందుకంటే దీంట్లో డార్క్ అండ్ డీప్ వెబ్‌కి సంబంధించిన లింక్స్ రన్ అవుతాయి. అండ్ రెగ్యులర్‌వి కూడా రన్ అవుతాయి. అంటే మీరు ఏదైతే క్రోమ్‌లో గూగుల్ ఓపెన్ చేయగలుగుతున్నారో దాన్ని ఇక్కడ మనం చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్‌గా ఆనియనైజ్ అని ఉంది కదా! దీన్ని ఆన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మనకి డార్క్ వెబ్ లింక్స్ అనేటివి మంచిగా ప్రాపర్‌గా వస్తూ ఉంటాయి. సో సింపుల్‌గా నేను ఇక్కడ ఏం చేస్తానంటే google.com అని ఇస్తున్నాను. సో నార్మల్ google.com ఓపెన్ అవుతది యాక్చువల్‌గా. ఓకే. అండ్ ఇంకోటి ఓపెన్ చేసేసి ఇక్కడ టార్చ్ సెర్చ్ ఇంజిన్ అని ఇస్తున్నాను. సో ఇప్పుడు 2 సైట్స్ ఓపెన్ అవుతాయి. ఓకే. కంటిన్యూ టు హెచ్‌టిటిపి సైట్. యాహ్! నేను సెక్యూరిటీ మరీ హైగా పెట్టాను. అందుకే అవి ఓపెన్ అవ్వట్లేదు. ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకెళ్ళి స్టాండర్డ్‌లో పెట్టేసుకుంటే సరిపోతది. సో ఇక్కడ చూడండి టార్చ్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇది google.com అని మనకెలా తెలుస్తది? ఇక్కడ ఇది ఎవరి కంపెనీ అనేది మనకెలా తెలుస్తది? బికాజ్ ఇక్కడ google.com అని ఉంది. అట్లా ఇప్పుడు హ్యాక్టోస్ ఫర్ యూ అంటే ఓకే. హ్యాక్టోస్ ఫర్ యూ ఇది వీళ్ళ కంపెనీ అండ్ దీని ఓనర్ ఇతను, అతను అని తెలుసుకోవడానికొస్తది. బట్ డార్క్ వెబ్‌లో అలా ఉండదు. మీరెప్పుడైతే డార్క్ వెబ్‌ని యాక్సెస్ చేస్తున్నారో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఓపెన్ చేద్దాం. సో దీంట్లో ఒక డార్క్ వెబ్ లింక్ అయితే ఉంటది. సో దాన్ని యూజ్ చేద్దాం మనం. చాలా కమ్యూనిటీస్ ఉంటాయి. సో చాలా టూల్స్ ఏవైతే టూల్స్ బ్యాన్ చేశారో ఆ టూల్స్ మనం ఇక్కడి నుంచి చూడొచ్చు. ఓకే. నార్మల్ వెబ్‌సైట్‌లో మీరు ఒక సిస్టమ్‌ని ఎలా హ్యాక్ చేయాలి? ఎన్ని మెథడ్స్ ఉంటాయి అనేది లీగల్‌గా చూపియడానికి ఉండదు పాసిబిలిటీ. బట్ ఇక్కడ ప్రతీదీ లీగలే. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న లింక్ ఏదైతే ఉందో ఈ లింక్‌ని నేను కాపీ చేసుకుంటాను. జస్ట్ ఓపెన్ ఇన్ అనదర్ బ్రౌజర్. ఇది చూడండి. లాస్ట్‌కి .com, .in అలా కాకుండా .onion అని వచ్చింది. అంటే ఏంటి? .onion అని ఎప్పుడైతే వస్తుందో అవే మనకి డార్క్ వెబ్ లింక్స్. సో నేను ఇది ఇప్పుడు చూపియలేను. సో చాలా దారుణంగా వస్తాయి అక్కడ కింద లింక్స్ అనేటివి. ఫోటోస్ కానివ్వండి. సో మళ్ళీ నేను ఆబ్వియస్‌లీ లైక్ ఈ వీడియోని తీసేయడం జరుగుతది. ఏదన్నా సెక్షువలైజ్ అట్లాంటివి చేస్తే గనుక. సో అందుకే నేను దాన్ని చూపియడం అయితే జరగట్లేదు. సో ఇలా మనం యాక్సెస్ చేయొచ్చనమాట. సో ఇక్కడి నుంచే మనకి ప్రతీదీ గూడా ఉంటది. సో ఈ డేటా లీక్ అయింది ఎక్కడ అనేది గూడా మనం ఈ సెర్చ్ ఇంజిన్‌లో 15 మిల్లీ బిలియన్ డేటా లీక్ ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు. కంప్లీట్ డేటా అనేది తీసుకొస్తది. ఇలా గూగుల్ ఎలానో మనకి డార్క్ వెబ్‌లో ఈ టార్చ్ ఇలా చాలా ఉంటాయి. డక్ డక్ గో ఇవన్నీ గూడా బై డిఫాల్ట్ అయితే డక్ డక్ గో ఉంటది. బట్ స్టిల్ యూ కెన్ యూజ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో ఐ హోప్ మీకు ఈ కోర్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్. సో ఒకవేళ మీకు ఫర్దర్‌గా ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. దీని స్క్రీన్‌షాట్ తీసుకోండి. మన నంబర్ ఇక్కడ 2 నంబర్స్ అయితే ఇచ్చాను. దీంట్లో ఏ నంబర్‌కి కాంటాక్ట్ అయినా పర్లేదు. అండ్ మా దగ్గర ఫుల్ కోర్స్ తీసుకోవడం వల్ల మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఈ 3 కోర్సెస్ వస్తాయన్నమాట మీకు ఫుల్ కోర్స్‌లో. ఎథికల్ హ్యాకింగ్, వీఏపీటీ అండ్ బగ్ బౌంటీ. ఇది 2-3 మంత్స్ డ్యూరేషన్ ఉంటది. ఖచ్చితంగా మీ దగ్గర సిస్టమ్ అనేది ఉండాలి. ఆర్ ల్యాప్‌టాప్ అయినా ఉండాలి. అండ్ మినిమమ్ ఆ సిస్టమ్‌ని ఎలా వాడాలో బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. లైవ్ సెషన్స్ ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట మీకు. లైవ్ సెషన్స్, రికార్డింగ్స్ ఫర్ 1 ఇయర్, 80% ప్రాక్టికల్సే ఉంటాయి. కంప్లీట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మెంటార్‌షిప్ ఉంటది. మాక్ టెస్ట్ ఉంటది. అండ్ 100K వర్డ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటది. మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. రెజ్యూమే బిల్డింగ్ సపోర్ట్ కూడా ఇస్తామన్నమాట. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సీ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.